స్వామి హనుమన్నారు, అమ్మా ఆనాడు నేను శింశుపావృక్షం మీద కూర్చుని నీ దర్శనానికి వచ్చిన రోజుల్లో చూశాను. నీ చుట్టూ ఉన్న ఈ రాక్షస కాంతలందరూ నిన్ను పరిపరి విధముల వేధిస్తుండగా, మాటలతో హింసిస్తుండగా విన్నాను. తల్లి, నువ్వు నన్ను అనుగ్రహించావా, అనుమతించావా? నా వాడి గోళ్లతో వీళ్ళ హృదయములను చీల్చేసి వీళ్ళ పొట్టలు పగలగొట్టి నా మోకాళ్లతో కుమ్మి ఈ రాక్షస స్త్రీలందరినీ సంహరిస్తానమ్మా అన్నారు. సీతమ్మ తల్లంది, అయం వ్యాఘ్ర సమీపేతు పురాణో ధర్మ సంస్థిత వృక్షేణ గీత శ్లోకో మే తం నిబోధ ప్లవంగమ నపర పాపమాదత్తే పరేషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణా. నాయన, నేను నీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రభువు ఏం చెప్పాడో అది చెయ్యడం సేవకుల యొక్క కర్తవ్యం. రావణాసురుడు వాళ్ళ ప్రభువు, రావణుడు ఏం చెప్పాడో వాళ్ళు అది చేశారు. ఇప్పుడు విభీషణుడు ప్రభువు, విభీషణుడు ఏం చెప్తాడో అది చేస్తారు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారా లేదా అంతవరకు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేశారు. నీ ప్రభువు చెప్పిన కర్తవ్యం నువ్వు చేశావు. ఇప్పుడు దాన్ని కోపంగా పెట్టుకుని వాళ్ళని సంహరించవలసిన అవసరం ఏమిటి? నాకు ఈ సమయంలో ఒక శ్లోకం, ఒక సందర్భం జ్ఞాపకం వస్తోంది. హనుమ అని ఆ తల్లి ఈ విషయాన్ని చెప్తోంది. నపర పాపమాదత్తే పరీషాం పాపకర్మణాం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణా. ఒకానొకప్పుడు ఒక వ్యాధుడు, అంటే ఒక కిరాతుడు, ఒక బోయవాడు అరణ్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి జంతువుల్ని వేటాడుతున్నాడు. ఆ వేటాడుతున్న సమయంలో తనని ఒక పెద్ద పులి తరివింది. ఆ వేటగాడు భయపడి పరిగెత్తి పరిగెత్తి పెద్ద పులి నుంచి తప్పించుకోవడానికి ఒక పెద్ద చెట్టు మీదకి ఎక్కేశాడు. తీరా చెట్టు మీదకి ఎక్కేసి పైన చూసేటప్పటికీ ఒక ఎలుకబంటి చెట్టు మీద పడుకున్నది. ఇప్పుడు ఆ ఎలుకబంటిని చూసి అతను భయపడ్డాడు. కిందనున్న పులి అంది, ఓ ఎలుకబంటి, నువ్వు వనంలో తిరిగే మృగానివి, నేను వనంలో తిరిగే మృగాన్ని. ఈ మనుష్యుడు నీకు నాకు కూడా చెందనివాడు, కాబట్టి నువ్వు మనుష్యుణ్ణి కిందకి తోసేయి, నేను మనుష్యుణ్ణి తిని వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోను. అంటే ఆ ఎలుకబంటి అంది, నేను ఉన్న చెట్టు మీదకి ఆర్తితో పరిగెత్తుకొచ్చాడు కాబట్టి నాకు శరణాగతి చేశాడు రక్షించమని. తెలిసో తెలియకో నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను మనుష్యుణ్ణి తొయ్యను, నేను ఇతన్ని రక్షిస్తాను, ఇది నా ధర్మం అని. ఇద్దరూ చెట్టు మీద కూర్చున్నారు, పులి కింద కూర్చుంది. ఎవరో ఒకళ్ళు దొరకపోతారా అని. కాసేపటికి ఎలుకబంటికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి, నాయనా నేను పడిపోతానేమో, నీ ఒళ్ళో తల పెట్టుకుని కొమ్మల మధ్యలో గుబురుగా ఉన్న చోట పడుకుంటాను, కునుకొస్తోంది, జారిపోతానేమో అంది. అంటే మనుష్యుడు అన్నాడు, సరే అయితే నా ఒళ్ళో తల పెట్టుకో అన్నాడు. ఎలుకబంటి మనిషి ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతోంది. నిద్రపోయిన తర్వాత పెద్ద పులంది, ఆ ఎలుకబంటి వనమృగం, అది నిద్రలేస్తే ఆకలేస్తుంది, ఆకలేశాక నిన్ను తినేస్తుంది. అంతకన్నా నిద్రలో ఉంది కాబట్టి దాన్ని తోసేయి, కింద పడిపోతుంది, నేను ఎలుకబంటిని తిని వెళ్ళిపోతాను, నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోను. వెంటనే మనుష్యుడు ఎలుకబంటిని తోసేశాడు. ఆ ఎలుకబంటి నిద్దట్లో కింద పడిపోతుంది. కింద పడిపోతూ పడిపోతూ అదృష్టవశాత్తు చెట్టు కొమ్మలు పట్టుకుంది. పట్టుకుని మళ్ళీ పైకెక్కింది. పైకెక్కిన తర్వాత కింద నుంచి పెద్ద పులంది, చూశావా మనుష్యుడు ఎంత కృతజ్ఞుడో, నువ్వు నిద్రపోతే వాడు తోసేశాడు, కాబట్టి నా మాట విను, ఇప్పటికైనా నమ్ము, నీ చెప్పింది, మనుష్యుణ్ణి తోసేయి, నేను మనుష్యుణ్ణి తిని వెళ్ళిపోతాను. అంటే పెద్ద పులంది, వాడు వాడి ధర్మం తప్పి ఉండొచ్చు, కానీ నేను నా ధర్మం తప్పను. నేను మాత్రం ఆర్తితో నా చెట్టు మీదకి వచ్చాడు కాబట్టి నేను కాపాడతాను, నేను తొయ్యను అని తన ధర్మానికి తాను కట్టుపడింది. నాయనా, ఎవరి ధర్మానికి వాళ్ళు కట్టుపడాలి కదా. నా సమక్షంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నా దగ్గర ఉన్న వాళ్ళకి నా రక్ష, వాళ్ళు చెనకబడ్డానికి వీల్లేదు. కాబట్టి హనుమ, వాళ్ళని చంపడానికి వీల్లేదు, వాళ్ళ ధర్మం వాళ్ళు చేశారు, వాళ్ళ ప్రభువు చెప్పిన మాట మనం ఎందుకు చంపాలి దానికి, కాబట్టి చంపవద్దని. అంటే తల్లి యొక్క వాత్సల్యం ఎంత గొప్పగా ఉంటుందో అమ్మవారిది ఈ సందర్భం వివరిస్తుంది అని. సీతమ్మ తల్లి, అమ్మా రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సుగ్రీవ సహితుడై కూర్చునున్నారమ్మా, నీకు ఈ విజయవార్త చెప్పమన్నారు. అంటే ఏవముక్తా హనుమత వైదేహీ జనకాత్మజ అబ్రవీద్రష్టుమిచ్చామి భర్తారం వనరోత్తమ. నేను రాముణ్ణి దర్శించాలనుకుంటున్నాను అన్న విషయాన్ని నా నాథుడికి తెలియచేయవలసింది. ఇప్పుడు ఎంతో సంతోషంగా హనుమ రివ్వున ఎగిరి ఆ లంకాపట్టణం యొక్క బాహ్య దేశానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నేను సీతమ్మని చూసొచ్చాను, రావణ సంహారమైందన్న వార్త విని ఆ తల్లి ఎంతో ఆనందించింది.
త్వరగా నిన్ను కలుసుకోవాలనుకుంటోంది, నిన్ను చూడాలనుకుంటోంది రామచంద్ర ప్రభు అన్నాడు. అనేటప్పటికీ ఆయన తలంచుకున్నారు. ఏవముక్తో హనుమత రామో ధర్మభృతాంబర ఆగచ్చత్ సహసాధ్యానం ఈషద్భాష్ప పరిప్లుత. ఏదో ఆలోచిస్తూ ధ్యానం చేస్తున్న వాళ్ళ తల వంచుకున్నటువంటి రాముడి యొక్క కళ్ళల్లోంచి నీళ్లు కారి కింద పడ్డాయి. ఎందుకు అన్నది మళ్ళీ తొందరపడి మనం తీర్పులు చెప్పేస్తామేమో రేపొద్దున్న ఈ సందర్భంలో అని చెప్పి మహర్షి ముందే ఓ మాట వేస్తున్నారు. రామో ధర్మభృతాంబర, ధార్మికుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క కన్నుల వెంట నీరు కారింది. దీర్ఘం ఉష్ణం వినిశ్వస్య మేదినీం అవలోకయన్ ఉవాచ మేఘసంకాశం విభీషణముపస్థితం. ఆయన ఆ నేల వంకే చూస్తూ మేఘం ఉరిమినట్టుగా చాలా దీర్ఘమైనటువంటి నిట్టూర్పు ఒకటి విడిచిపెట్టి ఒక మాట అన్నారు. ఎవరితో? హనుమతో కాదు, విభీషణుడితో. దివ్యాంగరాగాం వైదీహీం దివ్యాభరణభూషితాం ఇహ సీతాం శిరస్నాతం ఉపస్థాపయమాచిరం. శిరస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని సమస్త భూషణములను అలంకరించి అంగరాగాదులను పైన పూసుకున్నటువంటి సీతమ్మ తల్లిని నా దగ్గరకి ప్రవేశపెట్టండి అన్నారు. వెంటనే విభీషణుడు ఒక పల్లకీని సిద్ధం చేసి అశోకవనంలో శిశుపా వృక్షం దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళి, అమ్మ, నిన్ను రామచంద్రమూర్తి స్నానం చేసి ఆభరణములను ధరించి ఉత్తమమైన వస్త్రాన్ని ధరించి అంగరాగములను అనులేపనం చేసుకుని తన సన్నిధికి రమ్మన్నారు. అంటే ఆ తల్లి అంది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను భర్త కోసం, ఇంత అలంకారం చేసుకుని రావాలా భర్తని చూడ్డానికి? నేను ఇప్పుడే ఇలాగే వస్తాను. అంటే ఆయన అన్నాడమ్మా, రాజాజ్ఞ, రాముడు అలా రమ్మన్నాడు, అలా రమ్మండం ఏమిటి అని అడగగలిగిన ధైర్యం మాకు లేదు, కాబట్టి నువ్వు అలా వస్తే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి అలా బయలుదేరి వచ్చింది. మీరు సరే, నేను తర్వాత వివరణ చేస్తాను, ఎప్పటికప్పుడు చెప్పడం కష్టం ఈ ఘట్టాన్ని, కాబట్టి నేను తర్వాత వివరణ చేస్తాను. ఇప్పుడు ఆ తల్లిని అలా అలంకారాన్ని చేసుకున్న తరువాత పల్లకీలో కూర్చున్న సీతమ్మని రామచంద్రమూర్తి యొక్క సమక్షానికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వానరులు కానీ రాక్షసులు కానీ చూడలేదు సీతమ్మని. ఎందుకంటే రాక్షసీ స్త్రీలు తప్ప రాక్షసులన్న వాళ్ళని చూడనివ్వలేదు రావణుడు. ఆయన కామవ్యామోహం అటువంటిది. మండోదరి యుద్ధభూమిలో రావణుడు పడిపోతే లోపలికి వెడుతూ మొదటే ఓ మాట అంది, నేను నీవు మరణించావన్న వార్త విని రాచకాంతలు వేసుకోవలసిన వల్లెవాటు వేసుకోకుండా వచ్చినందుకు అందరూ నన్ను చూసినందుకు కోపగించుకు రావణా అంది. అంటే ఆయన తన భార్య అయితే అలా మాట్లాడతాడు, ఇతర స్త్రీలను ఎత్తుకొచ్చేటప్పుడు ఈ ధర్మం ఉండదు. మండోదరి మాట్లాడడంలో రావణుని యొక్క శీలాన్ని ఆవిష్కరిస్తారు మహర్షి. కాబట్టి ఇప్పుడు ఆవిడ పల్లకి దిగి కిందకి అడుగు పెట్టింది. ఒక్కసారి ఆవిడ్ని చూడాలని ఈ వానరులు అందరూ కోలాహలంతో పెద్ద ధ్వని చేస్తూ ఒకరి మీదొకరు ఎగిరి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విభీషణ కింకరులు కదండి రాక్షసులు. ఇప్పుడు వాళ్ళు వేత్రహస్తులై, అంటే బెత్తాలు పట్టుకుని ఆ బెత్తాలతో ఈ వానరులందరినీ కొడుతున్నారు. దూరంగా తొలగండి, సీతమ్మ వస్తోంది, ఏమిటా మీద పడ్డామని. రాముడికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఈ సీతమ్మ కోసం యుద్ధం చేసి ప్రాణాలు వదిలిపెట్టారు, ఈ సీతమ్మను చూస్తానని ఎగిరిగిరి చూస్తే మాత్రం ఆయన బెత్తాలు పెట్టి కొడుతున్నారు, ఇదే మర్యాద అని ఆయన ఎక్కడలేని కోపాన్ని పొందినవాడయ్యి ఆయన అన్నాడు, వ్యసనేషు న కృచ్ఛ్రేషు న యుద్ధేషు స్వయంవరే న క్రతౌ న వివాహే చ దర్శనం దుష్యతి స్త్రియాః. రాచకాంత వ్యసనేషు, ఏదైనా చాలా గొప్ప రాచకార్యం ఏర్పడితే, కృచ్ఛ్రేషు అంటే క్షోభ ఏదైనా ఏర్పడితే, లేకపోతే యుద్ధేషు యుద్ధం వస్తే, స్వయంవరంలో, నా క్రతౌ ఏదైనా పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు జరుగుతున్నప్పుడు, వివాహేచ వివాహం జరుగుతున్నప్పుడు, దర్శనం దుష్యతి స్త్రియాః. స్త్రీ భర్త పక్కన ఉండగా వచ్చి నిలబడినా కూర్చున్నా అందరూ చూసినా అది రాచరికపు మర్యాదలకి తక్కువేం కాదు. కాబట్టి సీతమ్మని ఇలాగే వచ్చి నా పక్కన నిలబడమనండి అన్నాడు. ఇప్పుడు సీతమ్మ వచ్చి పక్కన నిలబడింది. రాముడు చూశాడు. ఆ తల్లి సీతమ్మ కూడా రామచంద్రమూర్తి వంక ఒక్కసారి చూసింది. చూసి రురోదాసాధ్య భర్తారం ఆర్యపుత్రేతి భాషిణి. రాముడు తలెత్తలేదు, సీతమ్మతో మాట్లాడి సీత రా అని అనలేదు.
ఆవిడ అడుగు తీసి అడుగు వేసుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆయన ఏమీ మాట్లాడలేదు, ఇలా తలెత్తి కూడా ఇలా కన్నెత్తి ఆవిడ వంక చూడలేదు. హడిలిపోయారు సుగ్రీవాదులు హనుమతో సహా. ఇప్పటి వరకు ఒకలా ఉన్నాడు, తీరా సీతమ్మ వచ్చాక ఒకలా ఉన్నాడు. ఏమిటి దీని తాత్పర్యం? రామునికి సీతమ్మ మీద ప్రీతి తరిగిపోలేదు కదా అనుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లి ఎవరో ఒకరు మాట్లాడాలి కదండి. కాబట్టి బేలతనమే. కాబట్టి ఆ తల్లి అంది, రురోదాసాద్య భర్తారం ఆర్యపుత్రీతి భాషిణి విస్మయాచ్చ ప్రహర్షాచ్చ స్నేహాచ్చ పతిదేవత ఉదైక్షత ముఖం భర్తు సౌమ్యం సౌమ్యతరానన. ఏమి వర్ణిస్తారో మహర్షి నిజంగా చూపులు, ఆ మనస్సుని. రురోదాసాద్య భర్తారం, ఇంతకాలానికి ఆ భర్తని చూసేటప్పటికి తడు పడిన కష్టాలన్నీ గుర్తొచ్చి వలవల ఏడ్చేస్తూ నోట మాట రాక ఆర్యపుత్ర అని మాత్రమే అందావిడ. అని విస్మయాచ్చ, అబ్బా నా కోసం ఇంత కష్టపడి గెలిచారా అని అలా రాముణ్ణి చూసి విస్మయంతో, ప్రహర్షాచ్చ ఎంతో సంతోషంతో, స్నేహాచ్చ తన భర్త అన్న సంతోషంతో, పతిదేవత నేను అనుగమించవలసినటువంటి ఈశ్వర స్వరూపం ఇది అనేటటువంటి భక్తితో ఆయన వంక చూసి సౌమ్యం సౌమ్యతరానన. ఆవిడ ముఖంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. పరమ సౌమ్యంతో ఆమె వదనము నిర్మలమైనటువంటి చంద్రుని కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఆ తల్లి అక్కడ నిలబడింది. రాముడు మాత్రం ఇలా కన్నెత్తి చూడలేదు. చూడకుండా సీతమ్మతో అంటున్నాడు, ఏషాసి నిర్జితా భద్రే శత్రుం జిత్వా మయారణే పౌరుషాజ్య ధనుశ్రేష్టం ధనుష్టేయం తదేత దుపపాదితం. నేను శత్రువుని జయించాను, రాక్షసుని యొక్క చెర నుంచి నిన్ను విడుదల చేశాను. ఒక పరాక్రమశాలి పురుషార్థి అయినటువంటి వాడు తనకి అవమానం జరిగితే ఏవి చెయ్యాలో అవన్నీ చేశాను, చేసి నిన్ను విడిపించాను. గతోస్మ్యంతం అమర్షస్య ఘర్షణ సంప్రమార్జిత అవమానశ్చ శత్రుశ్చ మయా ఉగత దుద్ధృతౌ. ఇప్పటి వరకు నేను ఎంత క్రోధాన్ని పొంది ఉన్నానో రావణుడి మీద, ఆ క్రోధం నాకు ఇక్కడతో పోయింది. రామచంద్రమూర్తి భార్యని సీతమ్మని అపహరించాడు, రాముడు ఇంకా రక్షించలేదన్న కళంకం నాకు తొలగిపోయింది. నాకు కలిగిన అవమానం నశించిపోయింది. వీటన్నిటితో పాటు నా శత్రువు కూడా నశించిపోయాడు. అన్నీ ఏకకాలంలో సాధించాను. అద్యమే పౌరుషం దృష్టం అద్యమే సఫల శ్రమ అద్య తీర్ణ ప్రతిజ్ఞత్వాత్ ప్రభవామీహ చాత్మన. నా పౌరుషం ఫలించింది, నా శ్రమ ఫలించింది, నేను చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలిగాను. యాత్వం విరహిత నీత చలచిత్తేన రక్షస దైవ సంపాదితో దోషో మానుషేన మయాజిత. చపలచిత్తుడైనటువంటి ఒక రాక్షసుడు కాముకుడై నిన్ను అపహరించి తీసుకెడితే నీవు ఆయన చేత అపహరింపబడడం దైవము చేత నిర్ణయింపబడిన కార్యమైతే నేను కేవలం మనుష్యుడనై నేను నా పౌరుషంతో దాన్ని దిద్దే ప్రయత్నం చేసి విజయం సాధించగలిగాను. సంప్రాప్తం అవమానం యః తేజసాన ప్రమార్జతి కస్తస్య పురుషార్థోస్తి పురుషస్యాల్పతేజసః. మనుష్యుడు తన మీద వచ్చినటువంటి నింద పోగొట్టుకుని తన పరాక్రమంతో తనకి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించుకోనటువంటి వాడు తేజస్సు ఉన్నా కూడా అటువంటి వాణ్ణి అల్పతేజసుడు, అల్పమైన తేజస్సు ఉన్నవాడు అని లోకం నింద చేస్తుంది. కాబట్టి నేనింత శ్రమపడ్డాను. ఆ వాయుసుతుడైనటువంటి హనుమ 100 యోజనముల సముద్రాన్ని గడచి లంకాపట్టణానికి రావడం అనేటటువంటి క్లిష్టమైన కార్యము యొక్క ప్రయోజనం ఇవాళ పూర్తయింది. ఈ వానరులందరూ కష్టపడి ఈ లంకారాజ్యం మీద వీరోచితంగా నాకు యుద్ధం చేయడంలో సహకరించారు, అది ధన్యత పొందింది. ఈ విభీషణుడు అధర్మాత్ముడు అని రావణుణ్ణి విడిచిపెట్టి ధర్మాత్ముడని నన్ను ఆశ్రయించాడు. ఆయనకి రాక్షసరాజ్యం ఇచ్చాను, కృతార్థుణ్ణయ్యాను. యత్కర్తవ్యం మనుష్యేణ దర్శనాం పరిమార్జత తత్కృతం సకలం సీతే శత్రుహస్తాదమర్షణాత్. ఇవన్నీ కూడా నేను ఒక మనుష్యుడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి, పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి, తన వంశము కళంకం పొందకుండా ఉండడానికి చేశాను తప్ప నా మనసులో వేరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసినవి కావు. అంటే నీ కోసం నేను చేయలేదు.
విదితశ్చాస్తుతే భద్రే యోయం రణ పరిశ్రమ సతీర్ణ సుహృదాం వీర్యాత్ నత్వదర్థం మయా కృత. ఈ పనులన్నీ నేను ఎంతో శ్రమపడి చేసినవి అన్నీ కూడా కేవలముగా నా వంశప్రతిష్టని నా యొక్క ప్రతిష్టని నిలబెట్టుకోవడానికి చేసినవి తప్ప నీకోసం చేసినవని నువ్వు అనుకోకూడదు. ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసి మే దృఢం. ఒక పెద్ద మాటే వేసేసాడు ఇక్కడ. ఆయన అన్నాడు ప్రాప్త చారిత్ర సందేహ, అనుమానాస్పదమైనటువంటి నడవడి కలిగిన దానా అన్నాడు. నిన్ను నేను కన్నులెత్తి చూడలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? కంటి వ్యాధి ఉన్నవాడు దీపాన్ని చూడలేనట్టు అన్నాడు. ఇది ఇక్కడే కదండి రామాయణంలో. అయ్యి బాబోయ్, ఇంకిక్కడి నుంచి రాముడి మీద ఎప్పటి త్రేతాయుగం ఇప్పటి వరకు నింద వేస్తూనే ఉన్నారు. నేను అగ్నిప్రవేశం చేయించిన రాముణ్ణి కాను, నేను అటువంటి అనుమానం మనిషిని అనుకుంటున్నావా? రాముడి ధర్మం అక్కర్లేదు, అనుమానం ఒకటి మాత్రం కావలసి వచ్చింది. అసలు రామాయణంలో ఆ ఘట్టం ఏమిటో సరిగా అర్థమైతే ఆ నింద మనం రాముణ్ణి చెయ్యం. కాబట్టి ఆయన అన్నాడు, కంటి కలక నాకు వచ్చింది, దీపం ఎదురుగుండా ఉంది, నేను దీపాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు దీపాంది దోషమా నాది దోషమా? నాది దోషం. నా కంటికి వ్యాధి ఉంది, అందుకని నా కన్ను దీపాన్ని చూడలేకపోతుంది. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. నేను నిన్ను నీ నడవడి అనుమానాస్పదము అని ఏ మాట అన్నానో ఆ మాట నా కంటికి పుట్టిన జబ్బు. నీవు దీపశిఖ, దీపశిఖకి ఏదైనా తగిలిందనుకోండి, దీపానికి అగౌరవం ఏమి ఉండదు. దీపం ఎప్పుడూ దీపమే, అది ఎప్పుడూ ప్రకాశిస్తుంటుంది. ఏది పాడైపోతుందంటే దీపంలోకి వెళ్ళిన పురుగు కాలిపోతుంది తప్ప దీపానికి ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఇది తెలిసి నన్ను దీపాన్ని ఎందుకు అనలేకపోతున్నావు? నా కంటికి జబ్బు వచ్చింది సీత. ఏమిటో ఆ జబ్బు ఆయన ఎదర చెప్తాడు. ఆయన సీతమ్మని అనుమానించిన వాడు కాదు. నేను ఇవాళ లోకం ఎలా చూస్తుందో ఆ కళ్ళజోడు నీ చెప్తున్నాను. ఎందుకో తెలుసా? రేపు నిన్ను లోకం అంటే నేను తట్టుకోలేను, నీ మీద నా ప్రీతి అటువంటిది. ఇది ఆయన బాధ. అందుకని నిన్ను ఈ మాట అనలేక, నిన్నిలా కన్నులెత్తి చూస్తే, నీ వంక చూస్తే నేను ఇంక అనలేను. అందుకని అసలు చూడలేదు తెలుసా? ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన ప్రీతి. కానీ ఎందుకు అనవలసి వచ్చిందో చెప్తాడు. తద్గచ్చహ్యభ్యనుజ్ఞాత యదీష్టం జనకాత్మజే ఏతాదశ దిశో భద్రే కార్యమస్తి నమేత్వయా కప్పుమాన్హి కులే జాతః స్త్రియం పరగృహోషితాం తేజస్వీ పునరాదత్యాత్ సుహృల్లేఖ్యేన చేతసా రావణంక పరిభ్రష్టాం దృష్టాం దుష్టేన చక్షుషా కదం త్వాం పునరాదద్యాం కులం వ్యపదిశన్మహత్ లక్ష్మణేన భరతేవాత్వం కురు బుద్ధిం యథాసుఖం సుగ్రీవే వానరేంద్రేవా రాక్షసేంద్రే విభీషణే నివేశయ మనస్సీతే యథావా సుఖమాత్మనః. ఆయన అన్నాడు, సీత, ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నువ్వు విడుదల పొందావు. రావణుని భయం నీకు లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుడి దగ్గర లభిస్తుంది అనుకుంటే లక్ష్మణుడి దగ్గర ఉండవచ్చు, భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు, శత్రుఘ్నుడి దగ్గర లభిస్తుందంటే శత్రుఘ్నుడి దగ్గర ఉండవచ్చు. కాదు, కపిరాజు అయిన సుగ్రీవుడి దగ్గర లభిస్తుందంటే ఆయన దగ్గర ఉండవచ్చు. కానీ రావణాసురుడు బలవంతంగా తన చేతితో పట్టుకుని పైకెత్తి తొడ మీద కూర్చోపెట్టుకుని చాలా దగ్గరగా నిన్ను పట్టుకొని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్ళీ తీసుకొచ్చి నా ఇల్లాలి స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను. అటువంటి స్థితి కుదరదు. కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు. అంటే సీతమ్మంది, కిమ్మాం అసదృశం వాక్యం ఈదృశం శ్రోత్ర దారుణం రూక్షం శ్రవయసే వీర ప్రకృతామివ. ఆవిడంది, రామ, మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు ధర్మశాస్త్రము ప్రవర్తన ఏమీ తెలియనటువంటి అత్యంత చౌకబారు ప్రవర్తన కలిగినటువంటి ఒక స్త్రీని అంత చౌకబారుతనం ఉన్న ఒక పురుషుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది తప్ప
ఇది రాముడు సీతతో మాట్లాడే మాటల్లా లేవు. న తథాస్మి మహాబాహో యథాత్వం అవగచ్చసి ప్రత్యయం గచ్చమేయేన చారిత్రేణైవ తే శపే. నేను ఏనా నడువడిని నువ్వు సందేహించావో ఆ నా ప్రవర్తన మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఇలా స్త్రీ జాతిని శంకించడం అనేటటువంటిది తగదు. నా పాతివ్రత్యము మీద ఆన, నువ్వు నన్ను విశ్వసించు. పృథక్ స్త్రీణాం ప్రచారేణ జాతిం తాం పరిశంకసే పరిత్యజేమాం శంకాంతో యది తేహం పరీక్షిత. మనుష్యుల యందు ఎప్పుడూ కూడా, ప్రతివారి యందు కూడా ఎక్కడో అక్కడ అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. అది ఆడవారి ఎందు కావచ్చు, మగవారి ఎందు కావచ్చు. అంత మాత్రం చేత అందరినీ ఆ గాట కట్టి మాట్లాడడం తప్పు. ఎక్కడో ఎవరో అటువంటి వారిని నువ్వు చూసి ఉండొచ్చు. అంత మాత్రం చేత నన్ను కూడా అలా మాట్లాడడం చాలా తప్పు రామ. యదహం గాత్ర సంస్పర్శం గతాస్మి వివశా ప్రభో కామకారో నమే తత్ర దైవం తత్రాపరాధ్యతి. రావణుడు నన్ను పట్టుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అంటున్నావు. రావణుడు నన్ను పట్టుకున్నప్పుడు, తన తొడ మీద కూర్చోపెట్టుకున్నప్పుడు నన్ను నేను రక్షించుకోగలిగిన స్థితి నాది కాదు. నేను పతివ్రతని, నువ్వు నన్ను రక్షించాలి. నా ధర్మం నీ చేత రక్షింపబడడం. నన్ను నేను రక్షించుకోగలిగినంత బలం నాకు లేదు నా శరీరానికి. అవతల శరీరం యొక్క బలం ఎక్కువ. అవతలవాడు తన శరీరంతో బలంతో నన్ను పట్టుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు నా మనసు మారి ఉంటే నాది తప్పు. మదధీనం తు ఎత్తన్మే హృదయం త్వయివర్తతే పరాధీనేషు గాత్రేషు కింకరిష్యామ్యనీశ్వర. నా శరీరమును వాడు పట్టుకున్నాడు, నా మనసు నిన్ను పట్టుకుంది. ఏది దోషం చెప్పి ఇప్పుడు? నా దోషం ఉందా? నా మనసు నిన్ను పట్టుకుంది అని నువ్వు నమ్మడానికి నేనేం చేయవలసి ఉంటుంది? శరీరం రావణుడు పట్టుకుంటే నా తప్పేమిటి? అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తా. సనాతన ధర్మంలో చాలా పెద్ద మాట ఒకటి ఉంది తెలుసా అండి. వివాహము చేయబడకముందు బలాత్కారముగా స్త్రీ అపహరింపబడి ఆమె యొక్క శీలము చెరపబడితే దుర్మార్గుని వలన ధర్మాత్ముడైన వేరొక పురుషుడు ఆమెని భార్యగా స్వీకరించవచ్చు, ఆమెకు ఏ దోషమూ కలగదు అని ఉంది. అంత ఉదారంగా మాట్లాడే శాస్త్రాలు. ఆమె మనసు ప్రధానం అని చెప్పి. ఆ వాడు పశుబలంతో నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. నా మనసు నిన్ను ఆశ్రయించింది. హా రామ హా లక్ష్మణ అన్నాను. నా దోషం ఏముంది? కాబట్టి సహ సమృద్ధ భావేన సంసర్గేణ చ మానద ఇది తేహం న విజ్ఞాత హతా తేనాస్మి శాశ్వతం. ఆవిడ ఎంత గొప్పగా పిలిచిందండి భర్తని. దుర్మతే అని మండోదరి పిలిస్తే మానదా అని ఆవిడ పిలిచింది సీతమ్మ భర్తని. మానదా అంటే నీ భార్య యొక్క ప్రవర్తనని, నీ భార్య యొక్క మానమంటే గౌరవమును కాపాడవలసిన వాడా. 10 మంది మధ్యలో ఇంతకాలం కలిసిమెలిసి తిరిగిన వాళ్ళమే, కొన్ని నెలలు ఆపద వచ్చి నేను ఇక్కడ ఉన్నానే, అంత మాత్రానికి ఇంత శంకించి నువ్వు ఇన్ని వేల మంది ముందు మాట్లాడేవే, ఇప్పుడు నేను ఉన్నట్టా నశించిపోయినట్టా అని అడిగింది ఆవిడ. ప్రేషితస్తే యదా వీరో హనుమాన్ అవలోకక లంకస్థాహం తయా వీరా కిం తదాన విసర్జిత ప్రత్యక్షం వానరేంద్రస్య తద్వాక్య సమనంతరం తయా సంత్యక్తయా వీరా త్యక్తం స్యాజ్జీవితం మయా. హనుమని నువ్వు పంపించావు. హనుమ వచ్చి శిశుపావృక్షం మీద కూర్చుని చూశారు. నేను ఎటువంటి ప్రవర్తనతో ఉన్నారో ఆయన చూశారు. చూసి నాకు నీ ఉంగరం ఇచ్చారు, నా కేశభూషణాన్ని పుచ్చుకున్నాడు. నీ దగ్గరికి వచ్చాడు, నీకు నా ఆభరణాలు ఇచ్చాడు. నువ్వు చాలా సంతోషించావు. సీతమ్మని వదిలి నేను ఉండలేనని సేతువు కట్టొచ్చావు, వచ్చి యుద్ధం చేశావు. ఇప్పుడేమంటున్నావు? నీ చారిత్రము అనుమానాస్పదం అంటున్నావు. ఈ మాట నువ్వు ఎప్పుడు అనాలి? హనుమతో కబురు చేసినప్పుడే నీ చారిత్రము అనుమానాస్పదము, నా కళంకం తొలగించుకోవడానికి రావణుణ్ణి చంపుతానేమో కానీ నిన్ను స్వీకరించానని ఉంటే నేను నా శరీరం వదిలిపెట్టి ఉండేదాన్ని. అప్పుడు ఎందుకు చేయలేదు ఈ మాట? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ మాట? అప్పుడు ఎందుకు అనలేదు? అప్పుడు లేని బుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టింది నీలో? ఆవిడేం ఊరుకోలేదండి. మీరు నేను అడగక్కర్లేదు, నిలదీసేసింది 1కి 10. న ప్రమాణీకృత పాణి బాల్యే బాలేన పీడిత మమ భక్తిశ్చ శీలంచ సర్వంతే పృష్ఠతకృతం. ఎప్పుడో చిన్నప్పుడు వివాహమైంది మన ఇద్దరికి, అప్పుడు చేసావు పాణిగ్రహం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు మన ఇద్దరం కలిసి ఉన్నాం. నేను ఎటువంటి దాననో నీకు తెలీదా?
నీ కంటితో చూడని దానికి, నా చేతిలో లేని దానికి నేను కొన్ని నెలల పాటు పరగృహంలో ఉండిపోవలసి వస్తే నా చారిత్రమును, నా మంచితనాన్ని పక్కకి తోసేసి నీ కంటితో చూడని దానికి నింద చేసి నన్ను నువ్వు దూరం చేసి మాట్లాడతావా? ఏవం బ్రువాణారుదతి భాష్ప గద్గద భాషిణి అబ్రవీల్ లక్ష్మణం సీతా దీనం ధ్యానపరం స్థితం చితామ్మే కురు సౌమిత్రే వ్యసనస్యాస్య భేషజం మిథ్యోపఘాతోపహత నాహం జీవితముత్సహే. ఆవిడ వెంటనే లక్ష్మణుడి వంక తిరిగింది. లక్ష్మణ, చితి పేర్చు. లేనటువంటి అపవాదు నా మీద మీ అన్న వేసినప్పుడు ఇక నేను ఈ శరీరంతో ఉండదలుచుకోలేదు, అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను, చితి పేర్చండి. అడిలిపోయి లక్ష్మణస్వామి రాముడి వంక చూశాడు. రాముడు ఎవరి చేత తేరిపారి చూడడానికి వీలు లేనటువంటి స్వరూపంతో ఉన్నాడు. ఆయన ఆమె ఏం చెప్పిందో అది నువ్వు చెయ్యొచ్చు అన్నట్లు చూశాడు. వెంటనే లక్ష్మణస్వామి చితి పేర్చారు. ఆ తల్లి ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి బద్ధాంజలి పుటాచేదం ఉవాచాగ్ని సమీపతః యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవాత్ తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతుపావకః యథా మాం శుద్ధచారిత్రాం దుష్టాం జానాతి రాఘవః యథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతుపావకః కర్మణా మనసా వాచా యథా నాతి చరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతుపావకః ఆదిత్యో భగవాన్ వాయు దిశశ్చంద్రస్తథైవ చ అహశ్చాపి తథా సంధ్యే రాత్రిశ్చ పృథివీ తథా యథాన్యేపి విజానంతి తథా చారిత్ర సంయుతాం ఏవం ఉక్త్వా తు వైదేహీ పరిక్రమ్య హుతాశనం వివేశ జ్వలనం దీప్తం నిస్సంగేన అంతరాత్మన. ఆ తల్లి అగ్నిహోత్రుడికి నమస్కారం చేసి, దిక్పాలకులకు నమస్కారం చేసి, భూమికి నమస్కారం చేసి, పంచభూతములకు నమస్కరించి, నేను ఎన్నడూ త్రికరణ శుద్ధిగా వాక్కాయ కర్మల చేత కేవలము రామచంద్రమూర్తి యందు మాత్రమే మనసున్నదాననైతే, నేను ఎన్నడూ అన్యపురుషుని వైపు మనసు పెట్టని దాననైతే, నా చారిత్రము కళంకము లేనిదైతే, ఇంతమంది దిక్పాలకులు సాక్షిగా ఉన్నటువంటి ప్రవర్తన కలిగిన దానను కనుక నా శీలమునందు దోషము లేకపోతే నేను రక్షింపబడదనుగాక అని ఆమె అగ్నిలో ప్రవేశించింది. ఇప్పుడు ఆవిడ ముందేమంది లక్ష్మణుడితో చితిపేర్చమన్నప్పుడు? నేను ఇక బతకనంది. ఆవిడ ప్రవేశించేటప్పుడు ఏమంది? నా శీలము ప్రకటింపబడి నేను రక్షింపబడదనుగాక అంది. చచ్చిపోవడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? తన శీలం ఎంత గొప్పదో చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళింది. ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఆమె శీలం ఎంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా? ఎందుకో తెలుసా అండి? దిక్కుమాలిన లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మని. ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రేపొద్దున్న నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నారు. ఎగబడి చూశారు ఆవిడ్ని. రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంతందగత్తగా బట్టారా రావణుడు తీసుకెళ్ళాడంటారు కదండి. ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలుసున్నా ఆవిడ ఎటువంటిదో, లేచి గభాలన చేతులు పట్టుకుని ఆవిడ కళ్ళు తుడవాలనున్నా, ఇవాళ నేను ఒక్క 5 నిమిషాలు తొందరపడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత. నువ్వు అంతఃపురంలో ఉంటావు, ముందు నా చెవిన పడతాయి. కాబట్టి నీ చారిత్రం ఏమిటో లోకానికి తెలియ చెప్పాలి. అందుకని ఆయన నా కంటికి జబ్బు వచ్చింది సీత, నువ్వు దీపశిఖవి అన్నాడు. ఆయనకు అనుమానం లేదు. ఇప్పుడు సీతమ్మ రాముని హృదయాన్ని అర్థం చేసుకుంది. రాముడికి కాదు అనుమానం, ఈ లోకం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఆయన అగ్నిలో ప్రవేశించి తన గొప్పతనాన్ని చాటి చెప్పమంటున్నాడు అని ఆవిడ తెలుసుకుంది. అందుకే నా శీలము ప్రకటింపబడుగాక అని కోరింది తప్ప నేను యమస్థానమునో లేకపోతే దేవతాస్థానమునో పొందుదునుగాక అని చెప్పి ఆవిడ సంకల్పం చేయలేదు అగ్నిలో ప్రవేశించేటప్పుడు. వాళ్ళిద్దరి హృదయాలు ఒకటి. అందుకే అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. రాముడి మనసు సీతమ్మ దగ్గర ఉంటుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గర ఉంటుంది. రాముడు ఏది ఎందుకు చేస్తున్నాడో సీతమ్మకి తెలుసు, సీతమ్మ ఏది ఎందుకు చేస్తుందో రాముడికి తెలుసు. తప్పసలు సీతారాముల మధ్య ఏ విధమైనటువంటి అవగాహన రాహిత్యము లేదు.
అందుకే సీతమ్మ ఆ ప్రశ్నేసింది. నిజంగా రాముడి అనుమానం అయ్యుంటే హనుమ చెప్పిన నాడే నేను సీతమ్మ కోసం యుద్ధం చేయనని చెప్పాలి. ఎక్కడైనా చెప్పారా రామాయణం అలాగా? మధురాభాషి అన్నారు. నేను ఒక్క రోజు ఉండలేను, ఇంకా నెల్లాళ్ళు ఉంటానంది సీతమ్మ. నేను ఒక్క క్షణం ఉండలేను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి లంకలో దింపేవా హనుమ, సీతమ్మని చూడకుండా ఉండలేనన్నారు ఆయన. అంత ప్రేమైకమూర్తి మధ్యలో ఏ సంఘటన జరిగిందని ఇలా మాట్లాడతారు? జరిగిన సంఘటన ఒక్కటే, అపవాదు లోకం వేస్తుంది అన్న భయం. అయితే అంత పిరికితనం ఉండొచ్చా? పిరికితనం కాదు, ధర్మం. ఎందుకో తెలుసా? రేపు రాజారాముడిగా కూర్చోవలసి వస్తే పట్టాభిషేకంలో సీతమ్మ తల్లితో కలిపి పట్టాభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే సీతమ్మతో కలిపి చేస్తారు. చేసేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ చెవులు ఇంకోలా కొరుక్కున్నారనుకోండి, బాధ ఎవరికి కలుగుతుంది? అప్పుడు అగ్నిప్రవేశం చేయించడం గొప్పదా? ఇప్పుడు చేయించి సీతమ్మ ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పడం గొప్పదా? రాముణ్ణి తప్పు పడతామే మనం. నేను మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, గమనించండి. ఇంత గొప్ప పరీక్ష పెట్టారు, నోరు మూసినవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలా పట్టాభిషేకం అయిందో లేదో, ఆవిడ గర్భిణి అయిందో లేదో అనరాని మాటలు అన్నారా లేదా? అన్నారు. కాబట్టి రాజారాముడా సీతారాముడా అని సీతమ్మని గంగ ఒడ్డున రామచంద్రమూర్తి దింపవలసి వచ్చిందా లేదా? నీ మీద నాకు అనుమానం లేదు సీత అని భోరున ఏడవలసి వచ్చిందా లేదా? ఆఖరికి ఆయన వంశాంకురాన్ని ఆయనకు అప్పచెప్పి సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోవలసి వచ్చిందా లేదా? ఎంత పవిత్రమైన వ్యక్తి అయినా లోకం మాత్రం పొడి చేయడం వదిలిపెట్టిందా ఇంత అగ్ని ప్రవేశం చేసినా? పోనీ త్రేతాయుగం అయిపోయింది, ఆ చాకలి అక్కడతో వదిలిపెట్టాడా? ఆ వాగ్ధోరణి ఎక్కడ వరకు ఉందంటే, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా రాముడు మళ్ళీ అవతారం స్వీకరించి ఇప్పుడైనా సరిగ్గా మాట్లాడతాడేమో చూద్దామని ఏది 2 పట్టుపంచెలు అన్నాడు. ఎట్టెట్రా మనుజేంద్ర చేలమలు మీకు ఎంబాడియే అని, నేను కంసుడి బంటుని ఒక్క గుద్దుతాను చచ్చిపోతా అన్నాడు. నీకెందుకు రా గొల్లవాడివి అన్నాడంటే, ఆనాటి లక్ష్మణస్వామి ఇప్పుడు బలరాముడు అన్నాడు, అన్నయ్య ఒరే తమ్ముడా, ఆనాడు పేలడం మొదలుపెట్టిన నోరు ఎన్ని పుర్రెలుగా మారినా దీనికి బుద్ధి పోలేదు, ఈ పుర్రె నీ చేత్తో పగలగొట్టయ్యన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ తన పిడికిలి బెగించి 1000 వక్కల ఏటు కొట్టారు ఆ పుర్రెని. అంటే ఆ నోటి దురుసుతనానికి ఏది అవకాశంగా దొరుకుతుందని చూడడమే. యుక్తాయుక్త విచక్షణతో మాట్లాడడం లోకంలో అందరికీ ఉండదు. దీని నుంచి భార్యని రక్షించడం రాముని యొక్క ప్రయోజనం. ఆ రక్షించడం, అందుకే ఆవిడంది మానదా అంది. నన్ను రక్షిస్తున్నవాడా, నా గౌరవాన్ని రక్షిస్తున్నవాడా, ఇది ఆవిడికి అర్థమైంది. అర్థం అవంది ఎవరికంటే మనకి. ఇప్పటికీ దిక్కుమాలిన సినిమా డైలాగ్ ఏమిటంటే, నేనేం రాముడిని అనుకుంటున్నావా అనుమానించడానికి అంటాడు. అదొక్కటే పని ఆయనకి. ఇంకా అలా అయితే సీతారాములని నీ పెళ్లి శుభలేక వాళ్ళ పేరే వేశారు, జానక్యాహ కమలామలాంజలి పుటే. మీ నాన్నగారిని అడిగి ఎందుకు వేశారు? అనుమానం రాముడిని ఎందుకు వేసావు? మరి అలాంటప్పుడు ధర్మం అర్థం చేసుకునే ప్రయత్నించాలి. రామచంద్రమూర్తి అంటే రాశీభూతమైనటువంటి ధర్మం. సీతమ్మ తల్లి యొక్క కీర్తిని ప్రకాశింపచేసేటటువంటి ప్రయత్నం చేసిన మహాపురుషుడు ఆయన. వాళ్ళిద్దరికీ లేని గొడవ ఎన్ని కోణాల్లో, ఎన్ని కళ్ళజోళ్ళెట్టుకుని, ఎన్ని రకరకాలుగానో చూసి, ఎన్ని రకాల వ్యాఖ్యానాలు, ఎన్ని రకాల ఉపన్యాసాలు, ఎన్ని రకాల మాటలో. అప్పుడు చేసిన అగ్ని పరీక్షకు కట్టుబడి మనం ఇప్పటికైనా రాముడి మీద అనకుండా ఉన్నామా చెప్పండి? ఎన్ని తప్పు మాటలు. రాముడు ఆపాటి జాగ్రత్త కూడా తీసుకుని ఉండకపోతే మనం ఎంత మాట్లాడుండేవాళ్ళు. అసలు రామాయణం చెప్తాయండి మనం. అయ్యి బాబోయ్ ఇదొక్కటే పట్టుకుంటాం, రామాయణంలో మిగిలినవన్నీ వదిలేసి ఒక్క ఘట్టమే పట్టుకుందాం మనం. కాబట్టి రాముని యొక్క ధార్మిక నిష్టని మీరు చూడవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి నమస్కారం చేసి అగ్నిలోకి ప్రవేశించగానే అగ్నిహోత్రుడు రావడం కాదు, మొత్తం దేవతలందరూ త్రిమూర్తులు విష్ణు స్వరూపం తప్ప కదిలి వచ్చేసి తతో వైశ్రవణో రాజా యమశ్చ మిత్రకర్షణ సహస్రాక్షో మహేంద్రశ్చ వరుణశ్చ పరంతప షడద్ధనయన శ్రీమాన్ మహాదేవో వృషధ్వజ కర్తా సర్వస్య లోకస్య బ్రహ్మ విదాంబర ఏతే సర్వే సమాగమ్య విమానై సూర్యసన్నిభై ఆగమ్య నగరీం లంకాం అభిగ్ముశ్య రాఘవం. ఆ బ్రహ్మగారు 3 నేత్రములున్నటువంటి పరమశివుడు త్రయంబకుడు, ఆయనతో పాటుగా వరుణుడు, ఆయనతో పాటుగా ఇంద్రుడు, ఆయనతో పాటుగా కుబేరుడు, వీళ్ళందరూ సూర్యుడితో సమానమైనటువంటి విమానములనెక్కి అక్కడికి వచ్చారు. వచ్చి
బ్రహ్మగారు మాట్లాడుతూ, నాయనా నువ్వు దేవాధిదేవుడివి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, సృష్టికర్తవి, స్వయంభువి, ఈ లోకాలన్నీ నీయందే పుట్టి నీయందే పెరిగి నీయందే లయమవుతాయి. అటువంటి వాడివి రామా, నీవు ఇవాళ ఇలా సామాన్య మానవుడిగా నిన్ను నువ్వు తలుచుకోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. అంటే వెంటనే రాముడు అన్నాడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం యోహం యస్య యతశ్చాహం భగవాన్స్తద్బ్రవీతుమే. ఏమిటేమిటో అంటున్నారు మీరు, ఆదిమధ్యాంతరహితుడు అంటున్నారు, శ్రీమన్నారాయణుడు అంటున్నారు, సృష్టికర్త అంటున్నారు, స్థితికర్త అంటున్నారు, ప్రళయకర్త అంటున్నారు, నేను అలా అనుకోవట్లేదన్నాడు. ఆయన అన్నాడు, ఆత్మానం మనుషం మన్యే, నన్ను నేనేమనుకుంటున్నానో తెలుసా, ఒక మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు. అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి. ఆయన ఆద్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు. నేను కేవలం మనుష్యుణ్ణి, రామం దశరథాత్మజం, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని. ఒకవేళ అంతకన్నా ఏమైనా అని మీరేదో అంటున్నారు, అలా ఏదైనా అయితే అది సత్యమా, ఏది నాకు చెప్పండి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలో. ఇది కేవలం చదివినంత మాత్రం చేత, కేవలం పారాయణ చేసినా, దీన్ని విన్నా ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు, దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు. ఇతి బ్రువంతం కాకుత్సం బ్రహ్మ బ్రహ్మవిదాంబర అబ్రవీచ్ఛృణిమే రామం సత్యం సత్యపరాక్రమం భవాన్ నారాయణో దేవ శ్రీమాంశ్చక్రాయుధో విభో ఏకశృంగో వరాహస్త్వం భూతభవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యంచ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం తం వరో ధర్మో విశ్వక్సేనశ్చతుర్భుజ శార్ంగధన్వా హృషీకేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గదృద్విష్ణు కృష్ణైశ్చైవ బృహద్బల సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభ త్వం యజ్ఞస్త్వం వషట్కార త్వమోంకార పరంతప ప్రభవం నిధనం వాతే న విధు కో భవానితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతాం అహంతే హృదయం రామ జిహ్వాదేవీ సరస్వతి దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమేషస్తే భవేద్రాత్రి ఉన్మేషస్తే భవేద్దివా సంస్కారాస్తే భవన్ వేద నతదస్తి త్వయా వినా జగత్సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతలం అగ్నికోప ప్రసాదస్తే సోమ శ్రీవత్సలక్షణ త్వయా లోకస్త్రయ క్రాంతా పురాణే విక్రమైస్త్రిభి మహేంద్రశ్చ కృతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతా లక్ష్మీర్భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి వదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుం తదిదం న కృతం కార్యం త్వయా ధర్మభృతాంబర నిహతో రావణో నామ ప్రహృష్టో దివమక్రవ అమోఘం బలవీర్యంతే అమోఘస్తే పరక్రమ అమోఘం దర్శనం రామ నచ మోఘస్తవస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చయే నరాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్ర చ ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తియిష్యంతి నాస్తి తేషాం పరాభవ అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. మహానుభావ, నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్సవంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా, నువ్వే ఆదిమధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడవు. శంఖచక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడివి. శాంగమనేటటువంటి ధనస్సుని, కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు. అటువంటి వాడివి. నందకమనబడేటటువంటి ఖడ్గము నీ యొక్క ఆయుధము. అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకొక పేరు ఉంది. సమస్త ప్రాణికోటిలో నీవు లయమై ఉంటావు. నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు. ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి. నీ నాభిపద్మంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను. నీవే యజ్ఞస్వరూపం, నీవే వషట్కారం, నీవే ఓంకారం, నీవే గోస్వరూపం. ఈ గగనము, ఈ దిక్కులు అన్నీ కూడా నీ చేత పరివ్యాప్తమై ఉన్నాయి. నీవే అనేక నామములతో అనేక పర్వతములుగా, భూమిగా, అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు. నేను నీ యొక్క హృదయాన్ని, అంటే బ్రహ్మగారు, నేను నీ హృదయాన్ని, నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వ,
దేవతలందరూ నీ రోమములు. ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు అది నీ యొక్క స్థితి. అటువంటి వాడివి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి. నీవు కన్ను మూస్తే రాత్రి, నువ్వు కన్ను తెరిస్తే పగలు. అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడవు. బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమినంతటినీ ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడవు. లోకకంటకుడైన రావణుణ్ణి వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే సీతమ్మ. ఆమెయే సీతమ్మగా అవతరించింది. నీ తేజో బలపరాక్రమములు అమోఘములు. ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. వారు మోక్షాన్ని పొందుతారు, కైవల్యాన్ని పొందుతారు. ఇది శాశ్వతమైనది. దీని వలన జీవులకు సమస్త పాపము ధ్వంసమవుతుంది. ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు. అయినా రాముడు మాత్రం మనుష్యుడుగానే నిలబడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు సీతమ్మ తల్లి ప్రవేశించినటువంటి చితిగుండంలోంచి బయటికి వచ్చి అబ్రవీచ్చ తదా రామం సాక్షీ లోకస్య పావకః ఏషాతే రామ వైదేహి పాపమస్యాం న విద్యతే. నాయనా రామ, ఈ తల్లి సీతమ్మకి ఏ పాపము అంటనిది. త్రికరణ శుద్ధిగా ఈ తల్లి నిరంతరము నిన్ను మాత్రమే సేవించినది. ప్రలోభ్యమానా వివిధం భర్తృమానా చ మైథిలి నా చింతయత తద్రక్షః త్వద్గతేనాంతరాత్మన విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతి గృహీశ్వరాఘవ నకించిదభిధాతవ్యం అహం ఆజ్ఞాపయామితే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్ప వ్యాకులోచన. అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, ఎన్ని రకాలుగా రావణుడు ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీయందు మాత్రమే నిలబెట్టుకున్నటువంటి తల్లి. ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది. ఎన్నడూ ఏ దోషము ఎరుగనిది. ఇటువంటి సీతమ్మ తల్లిని అతిక్రమించి నీవు మాట్లాడకూడదు. కాబట్టి ఈ సీతమ్మని నువ్వు స్వీకరించవలసింది, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అప్పుడు రాముడు సీతమ్మ వంక చూశాట. ఇలా చూడగానే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్ప వ్యాకులలోచన. ఇలా చూడగానే ఆయన కన్నుల వెంట బడబడబడబడా నీళ్లు కారిపోయేట. సీత, నువ్వు ఇటువంటి దానివని తెలిసి కూడా లోకానికి నువ్వు ఇటువంటి దానివని నిరూపించడానికి ఎంత పెద్ద మాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఏడ్చేట. ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు, అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాపమర్హతి దీర్ఘకాలోషితాహీయం రావణంతఃపురే శుభా. నాకు తెలుసు సీతమ్మ తల్లి యందు ఏ దోషము లేదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. రావణాంతఃపురం కాదు, ఎక్కడ ఉన్నా సీతమ్మ సీతమ్మే. బాలిశక్కలు కామాత్మ రామో దశరథాత్మజః ఇది వక్ష్యంతి మాంసంతో జానకీం అవిశోచ్ఛి. నేను కాని సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసే అవకాశం ఇవ్వకపోతే రేపొద్దున్న లోకమంతా ఏమంటుందంటే బాలిశః ఖలు కామాత్మ, జ్ఞానము లేనివాడు రాముడు, కాముకుడు. అందుకని 10 నెలలు ఆ రావణుడి కొలువుకూటంలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నింద వేస్తుంది. ఆ మాట నన్నని సీతమ్మని నింద చేస్తే నేను సీతమ్మ తల్లి గురించి ఆ మాటలు వినలేను. కనుక ఆవిడ వైభవాన్ని ప్రకటింపచేయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్ప సీతమ్మ తల్లి పట్ల నాకు కించిత్తు కూడా అన్యమైనటువంటి అభిప్రాయం లేదు. అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినీం ఆహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందని, నన్ను అనుసరించి ఉంటుందని నాకు స్పష్టంగా తెలుసు అని విశుద్ధాత్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజ నహి హాతుం ఇయం శక్య కీర్తిరత్మవతాయథ. మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తికి కీర్తి నీడలా అనుసరిస్తుంది. ఒక వ్యక్తి తన కీర్తిని విడిచిపెట్టేయి అంటే విడిచిపెడతాడా? తన కీర్తిని తాను ఎలా విడిచిపెట్టలేడో ఈ సీతమ్మని విడిచిపెట్టడం కూడా అలాగే సంభవం కాదు. ఈమెను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం బ్రతకలేను. నాకు సీతమ్మ పట్ల ఉన్న అభిప్రాయం అది అని ఆమెని స్వీకరించి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నారు. ఆ తదనంతరము దేవతలందరూ అక్కడికొచ్చి నిలబడ్డారు. నిలబడిన తరువాత పరమేశ్వరుడు గ్రహించాడు, పరమశివుడు
మనుష్యుడిగా ఇక్కడ పుట్టి 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటానన్నాడు. కాబట్టి ఇంకా 10,000 సంవత్సరములు రాజ్యం ఏలాలి. ఏలితే తప్ప శరీరాన్ని విడిచిపెట్టి రాడు. కాబట్టి ఈయన తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. పరమశివుడు అన్నాడు, ఆశ్వాస్య భరతం దీనం కౌసల్యాంచ యశస్వినీం కైకీయించ సుమిత్రాంచ దృష్ట్వా లక్ష్మణమాతరం ప్రాప్య రాజ్యం అయోధ్యాయాం నందయిత్వా సుహృజ్జనం ఇక్ష్వాకూణాం కులే వంశం స్థాపయిత్వా మహాబల ఇష్టాతురగమేధేన ప్రాప్యచానుత్తమం యశః బ్రాహ్మణేభ్యో ధనం దత్వా త్రిదివం గంతుమర్హసి. నాయన రామ, నీవు ఇంత కష్టపడి రావణ సంహారం చేశావు. అక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి పరితపిస్తుంటారు. భరతుడు నీ గురించి పరితపిస్తుంటాడు. 14 సంవత్సరాలు పూర్తయ్యాక రాకపోతే ప్రాయోపవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు అయోధ్యకి వెళ్ళు, నీ తల్లుల్ని సేద తీర్చు, భరతుణ్ణి సేద తీర్చు, పట్టం కట్టుకో, 10,000 సంవత్సరములు రాజ్యపాలన చెయ్యి, అశ్వమేధాది యాగములను ఎన్నో యాగములను చెయ్యి. ధర్మమన్న మాటకి పర్యాయపదంగా నీ యొక్క నడుబడి ఉంటుంది. అటువంటి వాడివి బ్రాహ్మణులకు కావలసినంత ధనాన్ని దానం చేస్తావు. చిట్ట చివర 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత నువ్వు మళ్ళీ నీ యథాలోకాన్ని చేరుకుంటావు. ఒక మనుష్యుడు తన ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తాడో, తన పితృరుణాన్ని ఎలా తీర్చుకుంటాడో అలా ఇక్ష్వాకు వంశాభివృద్ధికి నువ్వు కొడుకుల్ని కూడా కన్న తరువాత 11,000 సంవత్సరములు పూర్తయిన తరువాత తిరిగి నీ యొక్క లోకానికి నువ్వు వద్దువుగానివి. అదిగో నీ చారిత్రమునకు మురిసిపోయినటువంటి నీ తండ్రి స్వర్గలోకం నుంచి ఇంద్రుడి యొక్క విమానంలో వచ్చి ఉన్నాడు, నువ్వు వెళ్ళి చూడవలసింది అన్నారు. ఏషరాజా విమానస్థః పితా దశరథస్తవ కాకుత్సవానుషే లోకే గురుస్తవ మహాయశాః ఇంద్రలోకం గతః శ్రీమాన్ తయా పుత్రేణ తారితః లక్ష్మణేన సహ భ్రాత్ర త్వమేనం అభివాదయ మహాదేవ వచః శ్రుత్వా కాకుత్సః సహ లక్ష్మణః విమానశిఖరస్తస్య ప్రణామం అకరోత్పితుః. ఆయన వెంటనే ఆ విమానంలో కూర్చుని ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి లక్ష్మణ సహితుడై సీతమ్మతో కలిసి నమస్కరించాడు. వెంటనే దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తిని తొడ మీద కూర్చోబెట్టుకుని సంతోషంతో చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, నాయనా, నీలాంటి కొడుకు పుట్టినందుకు నేను ఇవాళ ఊర్ధ్వలోకాలు పొందాను, సత్యంలో నిలబడ్డాను అన్న ప్రతిష్ట పొందాను, స్వర్గలోకంలో ఉన్నాను, ఇంద్రుడి యొక్క విమానంలో నిన్ను చూడ్డానికి వచ్చాను. నేను నీకు పట్టాభిషేకం చేసి రాజ్యం ఇవ్వాలనుకున్నాను, కానీ పట్టాభిషేకం భగ్నమైపోయిందని బెంగ పెట్టుకుని 14 ఏళ్ళు నిన్ను చూడకుండా ఉండలేను అని ప్రాణం వదిలిపెట్టాను. ఊర్ధ్వలోకాలకి వెళ్ళాక నాతో దేవతలు చెప్పారు, ఇదానీంతు విజానామి యథాసౌమ్య సురేశ్వరై వదార్థం రావణస్యేదం విహితం పురుషోత్తమ. రావణవధ కొరకే పట్టాభిషేకాన్ని భగ్నం చేయడానికి దేవతలు ఆ మందరని ప్రయోగించారు. కాబట్టి నాయనా రామ, నువ్వు వెళ్ళి చక్కగా పట్టాభిషేకం చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యి, నీ తల్లులు ఊరడిల్లుతారు అన్న తర్వాత రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారిని ఒక వరం అడిగాడు. కురుప్రసాదం ధర్మజ్ఞ కైకేయ్యా భరతస్య చ సపుత్రాం త్వాం త్యజానీతి యదుక్తా కైకేయీత్వయా సశాప కైకేయీం ఘోరః సపుత్రాం న స్పృశేత్ ప్రభో. నీవు ఒకానొకప్పుడు నాకు రాజ్యం ఇవ్వకుండా కైకేయి అడ్డుపడిందన్న ఆగ్రహావేశంలో ఒక మాటన్నావు, ఒక శాపవాక్కుని విడిచిపెట్టావు. ఈనాటి నుంచి కైకమ్మ కానీ భరతుడు కానీ నాకు భార్య కుమారులు కాకుండా పోతారన్నావు. ఆ శాపవాక్కుని ఉపసంహారం చెయ్యి. కైకమ్మ నీకు భార్యయే మాకు తల్లియే, భరతుడు నీకు కుమారుడే నాకు తమ్ముడే, తండ్రి అది అనుగ్రహించమన్నారు. అది రాముడి ధర్మం అంటే. దశరథ మహారాజు గారు సంతోషించి ఎంతో ఆనందించి తప్పకుండా అలాగేనన్నారు. సీతమ్మ వంక తిరిగి, అమ్మా, నీ వంటి కోడలు పెద్ద కోడలుగా లభించినందుకు పొంగిపోతున్నాను తల్లి అని, కర్తవ్యోనతు వైదేహి మన్యుస్వాగమిమం ప్రతి రామేణ విశుద్ధ్యర్థం కృతమే తద్దితేషిణ. అమ్మా, రాముడు నువ్వు కనపడగానే స్వీకరించలేదు అని మనసులో కోపం పెట్టుకోకు. రాముని యొక్క అంతరంగం ఇవాళ పితృదేవస్థ స్థానంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నీ శీల వైభవం అందరూ తెలుసుకోవాలన్నది ఆయన కోరిక తప్ప ఈషన్మాత్రం కూడా రాముడికి నీ మీద అనుమానం లేదమ్మా. కాబట్టి మీరు బయలుదేరి సంతోషంగా హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపండి అని దశరథ మహారాజు గారు సమాశ్వాసించి దేవతలందరూ తిరిగి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు అన్నాడు,
మేము కనపడిన తరువాత ఉత్తినే వెళ్ళిపోకూడదు, దేవతలకు అదో లక్షణం, ఏదో ఒక వరం ఇవ్వాలి. కాబట్టి రామా నీకు మేము ఏం ఉపకారం చేయగలమో చెప్పు అన్నారు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, మమ హేతో పరాక్రాంత ఏకతా యమసాదనం తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరాః నీరుజో నిర్వ్రణాంశ్చైవ సంపన్న బల పౌరుషాన్ గోలాంగూలాంస్తథైవరాన్ ద్రష్టుం ఇచ్చామి మానదా. ఇత పూర్వం నాతో యుద్ధం చేయడం కోసం, సీతమ్మ తల్లిని రక్షించడం కోసమని కొన్ని కోట్ల వానరములు, భల్లూకములు, కొండముచ్చులు అన్నీ కూడా నాతో బయలుదేరి వచ్చాయి. రామరావణ యుద్ధంలో కొన్ని కోట్ల వానరములు మరణించాయి. మరణించినటువంటి వానరములు ఏ ఉన్నాయో అవన్నీ తిరిగి బ్రతకాలి. దెబ్బలు తగిలి పుళ్ళు పడి శరీరం బాధతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి గాయములు మారిపోవాలి. అకాలమైనా సరే ఈ వానరములకు అందరికీ కూడా ఫలాలు, తేనె, కందమూలములు సమృద్ధిగా దొరకాలి. ఈ వరాన్ని నాకు ఇమ్మన్నారు. ఇంద్రుడు సంతోషించి మరణించినటువంటి వానరములన్నీ తిరిగి బతికేటట్టుగా అనుగ్రహించారు. దాంతో మళ్ళీ మొత్తం వానరాలన్నీ బతికేసాయి. ఒక్క వానరం రాముడి వెంట వెళ్ళింది పోయింది లేదు. రాముడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు. అలాగే వేటికి దెబ్బలు తగిలి వ్రణాలు కలిగాయో వాళ్ళ వ్రణాలన్నీ పోయాయి. చక్కగా ఇప్పుడు అందరూ సంతోషించారు. ఆ రాత్రి రామచంద్రమూర్తి పడుకున్నారు. మరునాడు ఉదయం నిద్రలేచారు. విభీషణుడు వెళ్ళాడు. ఆయన నిద్రలేచిన తర్వాత ఆయన్ని కలుసుకున్నాడు. మహానుభావా, మా భాగ్య విశేషం, సీతమ్మ తల్లి పుణ్యమా అని నువ్వు లంకాపట్టణానికి వచ్చావు, కాబట్టి నువ్వు వెళ్ళిపోకుండా ఇక్కడ కొద్ది రోజులు ఉండవలసింది అన్నారు. నాయనా కుదరదు, 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి అక్కడ భరతుడు ఎదురు చూస్తుంటాడు, కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంత దూరం కాలినడకన ఎంత తొందరగా చేరగలనా అన్నదే నేను బెంగబెట్టుకున్నానన్నారు. విభీషణుడు అన్నాడు, ఆ బెంగ అవసరం లేదు, నా దగ్గర పుష్పక విమానం ఉంది, పుష్పక విమానంలో బయలుదేరుదురుగానన్నారు. సీతమ్మ తల్లిని ముడిలో కూర్చోబెట్టగానే రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై పుష్పక విమానం ఎక్కి అక్కడ ఉన్నటువంటి విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, వానర నాయకుల్ని పిలిచి మీ సామ్రాజ్యములకు మీరు చేరి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని రాజ్య పరిపాలన చెయ్యండి అన్నారు. అంటే విభీషణాదులు అన్నారు, రామా మాకు అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం చూడాలని కోరికగా ఉంది అన్నారు. అయ్యో దానికేం పోయింది, రెండు ఎక్కండి అన్నారు. వానరులు, రాక్షసులు అందరూ విమానం ఎక్కారు. ఎంతమంది ఎక్కినా ఒకళ్ళకి చోటు ఉంటుంది. విమానం పైకి లేచింది. లంకాపట్టణం మించి విమానం వెళ్ళిపోతోంది. సీతమ్మ తల్లిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కిటికీలోంచి చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. సీతా చూశావా, అదిగో లంకాపట్టణం యొక్క యుద్ధభూమి. ఆ యుద్ధభూమిలోనే నేను రావణాసురుణ్ణి పడగొట్టాను. అదిగో రావణుడు కాలిపోయి బూది అయిపోయినటువంటి ఆయన అంత్యేష్టి సంస్కారం జరిగిన భూమి. ఇది కుంభకర్ణుణ్ణి చంపిన భూమి. ఇది ఇంద్రజిత్తుని సంహరించిన భూమి. ఇది ఆయన హోమం చేసినటువంటి న్యగ్రోధం. ఇదిగో ఈ సముద్రపు టొడ్డునే కుంభకర్ణుడి శరీరం పడిపోయింది. ఇదిగో సముద్రం మీద కనపడుతున్న సేతువు. ఈ సేతువుని నిర్మాణం చేసే మేమందరం 100 యోజనముల సముద్రాన్ని దాటాం. ఇదిగో ఉత్తర తీరం. సీత, ఇక్కడే నేను 3 రాత్రులు భూశయనం చేసి సముద్రుణ్ణి వేడుకున్నాను. సముద్రుడు అనుగ్రహించకపోతే అప్పుడు బాణాన్ని సంధించాను. ఇదిగో సీత చూశావా, ఇదే కిష్కింధ. ఈ కిష్కింధా పట్టణంలోనే నేను సుగ్రీవుడితో స్నేహం చేసుకుని వారిని సంహరించి సుగ్రీవ పట్టాభిషేకం చేశాను అనేటప్పటికీ సీతమ్మ అందిట, ఆగండి, విమానం వెళ్ళిపోతోంది. ఈ కిష్కింధలో సుగ్రీవుడి భార్య తార, రుమా ఉంటారు కదా, ఆ వానరకాంతలందరినీ కూడా ఎక్కించుకుందాం అందిట. అయ్యో అదెంత పని, మళ్ళీ విమానం కిష్కింధలో దింపారు. సుగ్రీవుడు పరుగున అంతఃపురానికి వెళ్ళాడు. మనందరం పట్టాభిషేకానికి వెళ్ళాలి, రండి అన్నాడు. వెంటనే సీతమ్మని చూడాలన్న ఉత్సాహంతో వాళ్ళందరూ కామరూపిణులు కాబట్టి నరకాంతలుగా మారిపోయి చీరలు కట్టుకుని మంచి ఆభరణాలు పెట్టుకుని గబగబా పరిగెత్తుకొచ్చి సీతమ్మ పక్కన కూర్చున్నారు. మళ్ళీ విమానం ఎగిరింది. కిష్కింధ మించి వెళ్ళిపోతోంది. ఇదిగో సీత చూశావా, ఇదే నేను విరాధుణ్ణి సంహరించిన భూమి. ఇదే సీత చూశావా, నీ నుంచి విడిపోయిన తరువాత నేను కబంధుణ్ణి సంహరించిన భూమి. ఇక్కడే నేను శబరిని కలుసుకున్నాను. ఈ పంపా తీరంలోనే నేను శోకాన్ని పొందాను. ఇదిగో చూశావా, ఇక్కడే మనందరం కలిసి లక్ష్మణ సహితంగా ఉండేవాళ్ళం. ఇదే జటాయువు సంహరింపబడిన భూమి. ఇక్కడే రావణాసుడు నిన్ను అపహరించినటువంటి పంచవటి. ఇదిగో అగస్త్యుడు మనకి దర్శనమిచ్చినటువంటి గొప్ప అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమం. ఇదిగో గోదావరి, ఇదిగో పంచవటి. ఇక్కడే మనం మొట్టమొదట వచ్చి ఉన్నాం. ఇక్కడికే భరతుడు ఆ తల్లులతోటి మిగిలినటువంటి సైన్యంతో వస్తే బెంగ పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరి పంచవటికి వెళ్ళిపోయాం. ఇదిగో సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమం. సీత, ఇదిగో ఇది దాటిన తర్వాత భారద్వాజాశ్రమం. మొట్టమొదట మనం ఈ భారద్వాజాశ్రమానికే వెళ్ళాం అనేసరికి ఒక్కసారి భారద్వాజాశ్రమంలో విమానాన్ని దింపారు.
దింపి లోపలికి వెళ్ళారు. ఆయన దర్శనం చేసుకున్నారు. వెంటనే ఆయన చూడకుండానే చదివేశాడు. రామా, నాకన్నీ తెలుసు. పంచవటి చేరావు, సీతాపహరణం జరిగింది, బెంగ పెట్టుకున్నావు, చాలా కష్టపడ్డావు, సుగ్రీవుడితో స్నేహం చేశావు, వాలిని చంపావు, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశావు, హనుమ సీతమ్మ జాడ కనిపెట్టారు, వానర సైన్యంతో బయలుదేరావు, సముద్రానికి సేతువు కట్టావు, కాంచనలంక చేరావు, రాక్షస సంహారం చేశావు, విభీషణుణ్ణి రాజ్యమునందు ప్రతిష్ఠించావు, సీతమ్మ కోరిక మేరకు వానర స్త్రీలను కూడా ఎక్కించుకున్నావు, ఇంతమంది కలిసి పట్టాభిషేకానికి ఎడుతున్నారు, నన్ను చూసి పెడదామని ఇక్కడ దిగావు, అవునా అన్నారు. చాలా సంతోషం త్రికాలజ్ఞులు మహానుభావ, మీకు తెలియందే అన్నారు. దానితో పాటు నాకొక్క మాట చెప్పండి, మా భరతుడు కుశలమా, మా తల్లులు కుశలమా, అక్కడ ఉన్నవారందరూ కుశలమా అన్నారు. అందరూ కుశలమే, నీ గురించి ఎదురు చూస్తున్నారన్నారు. హనుమని పిలిచారు. నాయనా, ఇక్కడి నుంచి నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి గంగా తీరంలో నాకు ప్రాణ సమానమైన సన్నిహితుడు గుహుడున్నాడు, ఆ గుహుడి దగ్గరికి వెళ్ళి నా క్షేమ సమాచారం చెప్పి భరతుడు కుశలంగా ఉన్నాడా కనుక్కుని అక్కడి నుంచి నందిగ్రామానికి వెళ్ళవలసినటువంటి దారిని నీకు గుహుడు చూపిస్తాడు. అక్కడి నుంచి నువ్వు నందిగ్రామానికి వెళ్ళు, భరతుడు ఉంటాడు. భరతుడికి నా విజయ వార్తలన్నీ చెప్పు, నేను తిరిగి వస్తున్నానని చెప్పు. చెప్పినప్పుడు భరతుడి ముఖ కవళికలను బాగా పరిశీలించు. ఇన్ఛార్జి పోస్ట్ అయినా ప్రమాదకరం కదా, అధికారమునందు వ్యామోహం కలుగుతుంది. కాబట్టి ఇన్నాళ్ళు నా పనుపున పరిపాలించాడు కాబట్టి అధికారమునందు ఒకవేళ వ్యామోహం పొంది ఉంటే వెంటనే వచ్చి నాకు చెప్పు, నేను రాజ్యం భరతుడికి వదిలిపెట్టి తాపసిగా జీవిస్తానన్నారు. వెంటనే హనుమ ఆ గంగా తీరంలో ఉన్న గుహుడి దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారం అడిగి నందిగ్రామానికి వెళ్ళాడు. భరతుడు సంతోషంగా రామపాదుకలను అర్చించి రాజ్యాన్ని చక్కగా సుసంపన్నంగా పెంచి పోషిస్తున్నారు. రేపటి రోజున పుష్యమీ నక్షత్రంలో రామచంద్రమూర్తి దర్శనమిస్తున్నారు, వచ్చేస్తున్నారు, భారద్వాజాశ్రమంలో ఉన్నారన్నారు. పరమ సంతోషపడిపోయాడు భరతుడు. మరునాడు ఉదయం ఇప్పుడవుతుందా అని ఎదురు చూశాడు. లేచాడు, నిలబడ్డాడు, ఎంతకీ పుష్పకం కనపడలేదు. వానరులు చపల చిత్తులు. అబద్ధం చెప్పావా, వస్తున్నాడా మా అన్న నిజంగా అని అడిగాడు. ఇదిగో భారద్వాజ మహర్షి ఇచ్చినటువంటి వరం, అకాలంలో చెట్లన్నీ పుష్పించాయి, పళ్ళు పండాయి, తేనె పట్ల నుంచి తేనె స్రవిస్తోంది. కాబట్టి వానరములు కొన్ని కోట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కావలసినటువంటి ఆహారము సమకూర్చబడింది. వచ్చేస్తున్నాడు రామచంద్రమూర్తి అన్నారు. ఇంతలో పుష్పక విమానం కనపడింది. పరుగు పరుగున భరతుడు పాదుకలు పట్టుకుని ఎదురెళ్ళాడు. ఆ విమానం లోపలికి ప్రవేశించి అన్నగారి పాదాల మీద పడ్డాడు. అన్నగారి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని ఆ పాదుకలు తొడిగాడు. తొడిగి, అన్నా, ఎంత కాలానికి దర్శనమిచ్చావన్నా, ఇంతకాలం ఏ రాజ్యాన్ని నువ్వు నాకు అప్పచెప్పావో దాన్ని 10 వృద్ధిలోకి వచ్చేటట్టుగా జాగ్రత్త చేశాను, నీదైన రాజ్యాన్ని నువ్వు స్వీకరించు అన్నాడు. రామచంద్రమూర్తి అంగీకరించి విమానంలోంచి కిందకి దిగారు. వెంటనే లక్ష్మణ భరత శత్రుఘ్నులు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారు. మంత్రులకి పురమాయించారు. ఓ ఎక్కడ చూసినా కోలాహలం, సీతమ్మ వచ్చేసింది, రామచంద్రమూర్తి వచ్చేశారు, రేపే పట్టాభిషేకం అన్నారు. గబగబా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా రామో రామో రామః, ఎవరి ముఖంలో చూసినా సంతోషం, ఎవరి కళ్ళల్లో చూసినా సంతోషం, ఎవరి నోట విన్నా అదే మాట, ఎక్కడ విన్నా రేపే రామ పట్టాభిషేకం, రేపే రామ పట్టాభిషేకం. ఆ రోజు అక్కడ అయోధ్యలో ఏ వాతావరణం ఉందో ఇవాళ ఇక్కడ ఈ అయోధ్యలో అదే వాతావరణం ఉంది. కాబట్టి తెల్లవారితే మనం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం. మళ్ళీ చెప్తున్నానని మీరు అదేంటి ఏమి మాకు జ్ఞాపకం ఉండదు అనుకుంటున్నాడా అనుకోవద్దు. రేపు తెల్లవారుజామున 5 అయ్యేటప్పటికీ రామనామ క్షేత్రానికి మనందరం చేరుకోవాలి. అక్కడి నుంచి మొట్టమొదట రహదారులు తుడిచేటటువంటి వాళ్ళు, ఆ సేవ చేసుకునేటటువంటి వాళ్ళు హరిప్రసాద్ గారు ఎవరికి ఇచ్చారో వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళ వెనకాతల మంగళవాయిద్యాలు, వీళ్ళకన్నా ముందు గోవులు నడుస్తాయి, ఆ వెనక మంగళవాయిద్యాలు నడుస్తాయి. మంగళవాయిద్యాలు వెనకాతల వేద పండితులు నడుస్తారు. మంగళవాయిద్యాలకు ముందు ఊరి పెద్దలు నడుస్తారు. ఆ వెనక కన్యపిల్లలు, వాళ్ళ చేతుల్లో మధుర పదార్థాలు, కన్యపిల్లల వెనక సువాసినుల చేతుల్లో పాత్రలలో పరిమళ జలాలు. ఆ పరిమళ జలాలు రాజారాముడు పట్టాభిషేకానికి వస్తుంటే చల్లుతూ ఉంటారు. చల్లుతుండగా అందరూ రామనామము రమ్యమైనది రామనామము అంటుండగా ఆ మధ్యలో రథం మీద పట్టాభిషేకానికి వస్తున్నటువంటి సీతారామ లక్ష్మణ హనుమలు, వాళ్లతో కలిసి ఆ వెనకాతల మళ్ళీ సువాసినులు సమస్త దేవతలకు ఆహ్వానం పలుకుతూ పేలాలు చల్లుతుంటారు. ఆ వెనక పురుషులు కూడా కొంతమంది పిండి వంటలు పట్టుకుని ఇంతమంది బయలుదేరి మళ్ళీ చిట్ట చివర ఊరి పెద్దలు ఉంటారు. ఊరిరిగింపు అంతా తిరిగి
చక్కగా 1 గంట తర్వాత ఆలయ ప్రాంగణంలోకి ఈశాన్య ద్వారంలో లోపలికి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత అదిగో అక్కడ మంటపం వేసి ఋత్విక్కులు సిద్ధం చేశారు. 500 నదుల జలాలు, 4 సముద్ర జలాలు, ఇన్ని నదీ జలాల్ని ఆవాహన చేస్తారు మంటపంలోకి. కొన్ని యథార్థంగా నదీ జలాలు, సముద్ర జలాలు తెప్పించారు. ఈ నదీ జలాలు, సముద్ర జలాలు అన్నిటినీ కూడా ఓషధులను కలిపి ఉంచుతారు. కలిపినటువంటి వాటిని రేపు సీతారాములకు, లక్ష్మణస్వామికి అభిషేకం అవుతుంది. నిజమూర్తికి యథార్థంగా పట్టాభిషేకంలో చేసినట్టే అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేసేటప్పుడు ఒక కన్య, చిన్న పిల్ల చక్కగా పట్టుబట్టలు కట్టుకుని ఒక కలశ పట్టుకుని కన్య పిల్ల వెడుతుంది. వెడితే ఆ కలశ అందుకుని అభిషేకం చేస్తారు. మామూలు అభిషేకంలో చెయ్యనిది పట్టాభిషేకంలో చేసేటప్పుడు కన్యపిల్ల తెచ్చినటువంటి ఒక కలశతో కూడా చేస్తారు. కాబట్టి ఆ అభిషేకం కూడా జరుగుతుంది. దాన్ని రేపు ఇదంతా లైవ్ టెలికాస్ట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ చక్కగా ఏసీ ఆడిటోరియంలోనూ అక్కడ పట్టాభిషేకానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చూసినట్టు మన అందరం చక్కగా పట్టాభిషేకాన్ని, అక్కడ జరిగిన అభిషేకాన్ని చూస్తాం. రామచంద్రమూర్తి గొప్ప గోదానం చేశారు. ఆ గోదానంతో తుల్యమైనటువంటి రీతిలో ఇది ఆవా మేరుపర్వతమా అనబడేటటువంటి ఒక సాధు గోమాతని, ఒక దూడతో వత్సంతో ఉన్న గోవుని తెప్పించారు. దానికి బంగారు కొమ్ములు, బంగారు గిట్టలు, దానికి పట్టుబట్టతో ఆచ్ఛాదన, ఇన్నిటితో ఉన్నటువంటి ఆవుని దూడని ఆ రోజు రాముడు ఎలా దానం చేశాడో అలా రామపట్టాభిషేక సమయంలో అటువంటి ఆవుని దూడని గోపూజ చేసి దానం చేస్తారు. ఆ బంగారు గిట్టలతో, బంగారు కొమ్ములతో ఉన్న ఆవుని రేపు మీరు చూడొచ్చు. ఆ గోదానం జరుగుతుంది. తర్వాత గంధర్వగానంతో తల్లి పెద్దాడ సూర్యకుమారి గారి కచేరీ జరుగుతుంది. 1 గంట సేపు ఆ రోజున గంధర్వులు గానం చేశారు రామచంద్రమూర్తి పట్టాభిషేకంలో. రామ సంబంధమైన కీర్తనలు పాడతారు. ఇక్కడ హోమం జరుగుతుంది. దేవతలందరికీ హవిస్సులు ఇస్తారు. ఆ హవిస్సుల్ని దేవతలందరూ పుచ్చుకుంటారు. పుచ్చుకున్న తరువాత మధ్యాహ్న విరామ సమయంలో మనం ఒక్కసారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి అలా పడుకుని స్నానం చేసి మళ్ళీ వచ్చేస్తాం. మళ్ళీ సాయంకాలం 6 గంటలకి సభా ప్రారంభం. పట్టాభిషేక సర్గ ఫలశ్రుతి వినిపిస్తాను. అది అయిపోయిన తర్వాత వేదిక, అందుకే ఇంత పెద్ద వేదిక అయిపోయింది. ఋత్విక్కులందరూ వచ్చి కూర్చుంటారు. స్వామివారికి రేపు పట్టాభిషేక సర్గ చెప్పేటప్పుడే 4 బంగారు కిరీటాలు చేయించారు. 4 బంగారు కిరీటాలని ఇక్కడ పెడతారు. మకుటధారణ సర్గ అని రేపు మీ అందరితోటి ఆ సర్గ చెప్పినప్పుడు అందులో శ్లోకాలు చెప్పిస్తారు. అది పట్టాభిషేకంలో శ్రీరామనవమి నాడు కూడా అవి చెప్పాలి ఆ శ్లోకాలు అని. కాబట్టి రేపు కిరీటాలు ఇక్కడ పెట్టి అందరూ చూస్తుండగా వాటికి సంప్రోక్షణ చేసి ఆ శ్లోకాలు చెప్పిస్తాం. చెప్పించిన తర్వాత ఈ ప్రవచనం అయిపోగానే, ప్రవచనం రేపు ఎక్కువసేపు ఉండదు, ఒక 45 నిమిషాలు, గంట సేపు అయిపోగానే రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, హనుమకి, సీతమ్మకి అభిషేకంగా జలములను సంప్రోక్షించి అప్పుడు నిజాభిషేకం పొద్దున్న అయిపోతుంది కాబట్టి పూర్వాభిషేకం, సాయంకాలం ఆ రాత్రి వేళ స్వామికి కిరీట ధారణ చేయిస్తారు. తర్వాత ఆయనకి చేతికి రాజదండాన్ని ఇస్తారు. ఆ తర్వాత బంగారు పాదుకలు తీసుకెళ్ళి ఆయన కాళ్ళకి తొడుగుతారు. ఆ తర్వాత రామచంద్రమూర్తికి వజ్రవైఢూర్యములతో కూడినటువంటి పతకాన్ని బహూకరిస్తున్నారు. లక్ష్మణస్వామికి కెంపులతో కూడినటువంటి పతకం, మా అమ్మ సీతమ్మ తల్లికి పచ్చల పతకం, మా స్వామి హనుమకి ముత్యాల హారం, వైఢూర్య పతకం, ఇవన్నీ సిద్ధం చేశారు. ఇవన్నీ రేపు యథార్థంగా పట్టాభిషేకంలో ఎలా ఇస్తారో అలా ఇవన్నీ కూడా మీకు చూపించి లైవ్ స్క్రీన్స్ మీదకి టెలికాస్ట్ చేశాక ఇవన్నీ స్వామికి బహూకరణ జరుగుతాయి. జరిగిన తర్వాత పట్టాభిషిక్తుడైనటువంటి రామచంద్రమూర్తి సమక్షంలో ఆయనకి పూజ జరుగుతుంది. ఆ పూజ అవగానే దర్బార్ జరుగుతుంది. ఆ రోజున అయోధ్యలో కూర్చుని ఎలా చూశామో అలా చిత్రంగా రాజదండం పట్టుకుని కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి దగ్గర ఆయనకి నిజంగా గీతం శ్రావయామి అంటే గీతం పాడతారు, నృత్యం దర్శయామి ఇక్కడ నాట్యం చేసి చూపిస్తారు స్వామికి. అలాగే వాద్యం ఘోషయామి వీణ మీద ఆయనకి సంగీతం వినిపిస్తారు. అలాగే అశ్వాన్నారోహయామి ఇత పూర్వం వాడినది కాదు, వెండితో ఇంత పెద్ద గుర్రం చేయించారు, ఆ గుర్రం తీసుకొస్తారు. అలాగే గజాన్నారోహయామి ఇంత పెద్ద ఏనుగు చేయించారు, ఆ ఏనుగు తీసుకొస్తారు. అలాగే రేపు ఆందోళికాన్ సమర్పయామి అన్నప్పుడు ఒక ఊయల తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సీతారాముల్ని అందులో కూర్చోబెట్టి ఊపుతూ ఒక కీర్తన చేస్తారు. అలాగే స్వామికి అందులో కూర్చోబెట్టి చక్కగా గంధమది అలదుతూ చామరం వేస్తూ ఊపుతున్నప్పుడు ఒక కీర్తన జరుగుతుంటే ఊంజల్ సేవ జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం పూర్తవుతుంది.
పూర్తి అయిపోయిన తర్వాత మనం చక్కగా రాజారాముణ్ణి దర్శనం చేసుకుని మరునాడు పట్టాభిషేక భోజనాన్ని అందరం కలిసి ఇన్ని వేల మంది అయినా సరే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ భోజనాన్ని చేస్తాం. కాబట్టి ఇంకా మనం చెప్పవలసింది ఒక్కటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అండమే. తొందరగా తెల్లవారితే మనందరం పట్టాభిషేకంలో ఊరిరిగింపుగా వచ్చి ఆ వైభవాన్ని కన్నులతో జుర్రుకునేటటువంటి సమయం చాలా దగ్గరలోకి వచ్చేసింది. రేపు ఈ క్రతువులో పాల్గొని మీ అందరూ కూడా ధన్యులు కావలసిందిగా కార్యవర్గం తరపున, పీఠం తరపున మిమ్మల్ని అందరినీ స్వతంత్రించి నేనే ఆహ్వానం పలుకుతున్నాను. కాబట్టి ఇప్పుడు చక్కగా మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి 11 మాటలు రామనామం చెప్దాం. మీరు వెళ్ళిపోకండి. ఇవాళ మీకు చాలా గొప్ప గొప్ప వానర యోధుల గురించి మీరు విన్నారు. గయుడు, గవాక్షుడు, శరభుడు, నీలుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమ, ఇటువంటి మహావీరులైనటువంటి వారిని వేదిక మీదకి పిలుస్తారు. మీకు ఆ వానర వీరుల్ని చూడాలనుంటే అలాగే ఉండండి, చూద్దురు గాని. రామకార్యంలో సాయబడి ప్రాణములు ఒడ్డి పనిచి అహోరాత్రములు పనిచేసినటువంటి వానర వీరుల్ని వేదిక మీదకి పిలుస్తారు. మీరు ఆ వీరులందరినీ దర్శనం చేద్దురు గాని 11 మాటలు రామనామం చెప్దాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము, రామనామము రమ్యమైన రామనామము, కోరి కొలచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, నీవు నేనను భేదమేమియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, గోచరంబగు జగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామ రమ్యమైనది రామనామము, సాంఖ్యమిరిగడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రేపొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండమ్మా. మీరు రామనామ క్షేత్రానికి వచ్చినప్పుడు ఎవరెక్కడ నిలబడాలి అన్నది కార్యకర్తలు అక్కడుండి మిమ్మల్ని పదిలంగా నించోపెట్టి సువాసినులకి ఇవ్వవలసిన మంగళద్రవ్యం మీరు పాత్ర తెచ్చుకోవాలి. మంగళద్రవ్యాన్ని పోస్తారు. కొంతమందికి పేలాలు ఇస్తారు. కన్నెపిల్లలందరినీ నించోపెట్టి వాళ్ళందరికీ మధుర పదార్థాలు పళ్ళాలు ఇస్తారు. చక్కగా మీరు ఆ వైభవాన్ని, పురుషులకి కొంతమందికి మధుర పదార్థాలు ఇస్తారు. మనందరం చక్కగా బయలుదేరి సంతోషంగా రావచ్చు. కార్యకర్తలతో సహకరించండి. ఒక్కటి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనందరం చేసేటటువంటి కార్యం తప్ప ఒకరు చేస్తున్నది ఒకరి చేత మనం చేయింపబడుతున్నది అన్న భావన పెట్టుకోకండి. రామకార్యంలో మనందరం భాగస్వాములమే. అందరం ఆ సంతోషంతో, ఆ ప్రీతితో పాల్గొనేటటువంటి స్పృహతో మీ అందరూ కూడా వస్తే మనం చక్కగా సంతోషంగా రేపటి ఊరిరిగింపు కార్యక్రమాన్ని అత్యంత శోభాయమానంగా మనం చేసుకుందాం. నేను ఈ కార్యక్రమం ఇప్పుడు వానర యోధులకు జరిగేటటువంటి సత్కారము తర్వాత నేను శంకర భగవత్పాదుల మీద జరిగేటటువంటి ఆ
అష్టకంతో కూడినటువంటి నమస్కారాన్ని మనం చేద్దాం. చిట్ట చివర జగద్గురువులకి నమస్కారం చేసి వెడుతున్నాం కాబట్టి జగద్గురు నమస్కారంతో కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అప్పటి వరకు మీరు అలాగే కూర్చోండి. నేను ఉపన్యాసానికి మాత్రమే మంగళం చెప్తున్నాను కానీ నేను శంకర భగవత్పాదుల నమస్కారం చేయించలేదు కాబట్టి వేదిక దిగను. వేదిక దిగకుండా నేను ఇలాగే కూర్చున్నాను కాబట్టి మీరు కూడా అలాగే కూర్చోవచ్చు. ఎందుకంటే నాకన్నా ఒక రకంగా మీరు సౌకర్యంగానే కూర్చున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, మీరు కనీసం కాళ్ళు కావాలంటే కదపగలరు. నేను కూర్చున్న తర్వాత మళ్ళీ కాళ్ళు కదపడం అంటే లేస్తేనే. ఎందుకంటే నేను కదపాలంటే ఇది ఏదో పెద్ద పెద్ద బంధనాల్లో ఇది, చేతులు కదుపుదామంటే ఇవి. అందుకని ఇలా ఒకసారి కూర్చున్నానంటే ఇక మళ్ళీ 3 గంటలో 3:30 గంటలో 4 గంటల తర్వాత కాలు కదపడం అంతే. అప్పటి వరకు ఇక కదపడానికి ఉండదు. కాబట్టి నేనే కూర్చున్నాను కాబట్టి మీకన్నా అంత చేతకాని వాడు కూర్చుంటే అంత సమర్థులు మీరు ఎందుకు కూర్చోలేరు. కాబట్టి దయచేసి అలాగే కూర్చుని ఉండండి. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయా. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.